ఈ గోల చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ రోజు మనం ఏ సినిమాకి వచ్చామని. బాహుబలి ది ఎపిక్ మూవీకి అయితే వచ్చేసాం. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. ఫస్ట్ షో 6 కి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. సరే అని చెప్పి కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయా. 10 మినిట్స్ ముందుగా అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇది హొసూరులో ఉన్న గ్రాండ్ సినిమాస్ కి అయితే వచ్చేసాను. వెళ్ళి ఒక కాఫీ తాగి బైక్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను. బయట ఒక్క పోస్టర్ అన్నా వేస్తారేమో అనుకున్నా, ఒక్క పోస్టర్ కూడా లేదు బయట. సరే ఇంకా టైం అవుతుందని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. మూవీ 6 కి అయితే స్టార్ట్ అవ్వాలి, కానీ ఇప్పటికీ 6:30 అవుతుంది, అయినా కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఫైనల్ గా 6:30కి అయితే మూవీ స్టార్ట్ చేశాడు. అసలే మూవీ డ్యూరేషన్ 3 hours 45 minutes. వీడు ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ గా చేశాడు. సో నేను రూమ్ కి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. అసలు రాజమౌళి గారు చాలా బెస్ట్. 6 hours మూవీని 3 hours 45 minutes చేశారు. ఇంకా మూవీ విషయానికి వస్తే నేను ఓటీటీలో టీవీలో ఈ మూవీని నేను చాలా సార్లు చూశాను. అయినా కానీ ఇప్పుడు చూస్తుంటే కొంచెం కూడా ఏదో చూసిన మూవీ లాగైతే నాకు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కానీ ఏదో ఇప్పుడే రిలీజ్ అయిన మూవీ చూసినట్టే అనిపించింది నాకైతే. ఈ మూవీ ఖచ్చితంగా అందరు చూడాలి, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూవీని. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ ని కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు, WKKB అని చెప్పి. దాని మీనింగ్ ఏంటంటే వై కట్టప్ప కిల్ బాహుబలి. దానిపైన మీరు దీనికోసం 2 years వెయిట్ చేయక్కర్లేదు అని రాసి ఉంటుంది. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ ముందు ఒక ట్రైలర్ అయితే వదిలాడు, బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1. ఇది 2027 లో వస్తుంది. యానిమేటెడ్ మూవీ ఇది. 2027 అంటే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా బయటకు వచ్చి పాప్కార్న్ అండ్ కోక్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాను త్వరగా. సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో ఏమన్నా సర్ప్రైజ్ ఉంటుందా అని చూశాను, కానీ ఏం లేదు. బాహుబలి 3 అనౌన్స్మెంట్ కూడా ఏం లేవు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూవీని. అసలు మీరు మూవీ చూసినట్టే మీకు అనిపించదు, ఏదో ఇప్పుడే రిలీజ్ అయిన మూవీని చూసినట్టే ఉంటది మీకు. మూవీలో కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ కూడా తీసేశారు. ఆ తీసేసిన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన రాజమౌళి గారి డబ్బింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 hours టైం అయితే అయ్యింది. మూవీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి 10:30కి అయితే ఎండ్ అయింది. కొన్ని సీన్స్ కట్ చేసినా కానీ ఇంకెక్కడ స్టోరీ మిస్ అయినట్టు అనిపించదు, అంత బాగా కట్ చేయించారు మన రాజమౌళి గారు. అంతే, ఇంకా ప్రెసెంట్ టైం అయితే 10:20 అవుతుంది. ఇంకా రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. మూవీని ఖచ్చితంగా అందరు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.